శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. లోకంలో ఎన్ని వింత పోకడలు ఉంటాయో. బాగా చదువుకొని ఉంటారు, కానీ పుస్తకాలకే పరిమితం జ్ఞానం. సారం ఏది మనసుకు పట్టించుకోరు. బోలెడంత ధనం ఉంటుంది, ఒక్క పిసరు దానం చేయడానికి మనసు రాదు. వారి వారి అహంకారాలు తృప్తిపరచుకోవడం, నేనే అంతా అన్న భావనలో తనకంటే బలహీనులపైన ఆధారపడిన వారిపైన అన్యాయంగా అమానుషమైన ప్రవర్తన కలిగి ఉండడం. ఏమిటో ఇదంతా. అంతెక్కడ అసలు దీనికి? ఇదంతా చూసిన దూర్జటి గారు తన శ్రీకాళహస్తీశ్వరునికి ఇలా విన్నవించుకుంటున్నారు. శృతులభ్యాసము చేసి శాస్త్రగరిమల్ శోధించి తత్వంబులన్మతిన్ ఊహించి శరీరము అస్థిరము బ్రహ్మంబు ఎన్న సత్యంబుగా కాంచితి మంచున్ సఫలన్ వృథావచనముల్ చెప్పంగనీ కాని నిర్జిత చిత్త స్థిర సౌఖ్యముల్ తెలియరో శ్రీకాళహస్తీశ్వర. స్వామి, శ్రీకాళహస్తీశ్వర, మహాపండితులైన వారు శృతులు అంటే వేదాలు అభ్యాసం చేశామని, శాస్త్రాల అవధి చూశామని, మనస్సులో తత్వ విచారణ చేశామని, అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య, శరీరం అస్థిరమని తెలుసుకున్నామని సభలలో పోటాపోటీగా వాదిస్తున్నారే కానీ నిజంగా నిర్జిత చిత్త స్థిర సౌఖ్యాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదయ్యా అంటూ వాపోయారు. చదివి విని నేర్చుకున్న జ్ఞానం ఆచరణలోకి రాకుంటే అది గాడిద గంధపు చెక్కలను మోసినట్లుగానే పనైంది అంతే. పైగా ఇలాంటి వ్యర్థ జ్ఞానం వల్ల మూర్ఘత్వం ఎక్కువై అసహాయులపైన అత్యాచారాలు ఎక్కువవుతాయి. శేషప్ప గారు ఇదే విషయాన్ని నరసింహునికి తన శతకపద్యంలో ఇలా విన్నవించారు. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధం బాయే వదరుబోతుల మాట వాసికెక్కే ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందిరి పరమలోభులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్టమానవులు వరిష్ఠులైరి పక్షివాహనమా వంటి భిక్షుకులకు శక్తి లేదాయనిక నీవే చాటు మాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి, నరసింహ, విద్యాధికులు అప్రయోజకులయ్యారయ్యా. మూఢులు గౌరవ మర్యాదలు పొందుతున్నారు. నిజం మాట్లాడితే నిష్ఠూరం. కారు కూతలే కావ్యాలై రాణిస్తున్నాయి. ధర్మవాదులు దరిద్రులవుతున్నారు. పిల్లికి కూడా బిచ్చం పెట్టని వారు సంపన్నులవుతున్నారు. పుణ్యాత్ములు రోగపీడితులవుతున్నారు. దుర్మార్గులు గొప్పవారవుతున్నారు. మాలాంటి వారలకు ఈ పరిస్థితులు ఎదురీదే శక్తి సరిపోవడం లేదు స్వామి, నీవే దిక్కయ్యా అని అంటున్నారు. డబ్బు, హోదా, ఆర్భాటాలే అలంకారమైన ఈ గడ్డు రోజుల్లో బీదలైన సద్వర్తనులు బ్రతకలేక అల్లాడుతున్నారు. కళ్ళెదురుగా కనపడుతున్న నిజాలు. సదాచార సంపన్నులైన ఎందరో ఆకలితోటి అలపుతోటి బాధపడుతున్నారు. తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను నిలుపుకోవడం కోసం కష్టపడుతున్నారు. ఆపదల పాలవుతున్నారు. ఆరడి పడుతున్నారు. కొరమాలిన వారవుతున్నారు. భయానికి గురవుతున్నారు. అప్పుల పాలవుతున్నారు. సంకెళ్ళ పాలవుతున్నారు. చంపేస్తామనే బెదిరింపులు పడుతున్నారు. ఇలా ఎన్నో. మరి ఏం చేయాలి? ఎలా ఈ గడ్డు స్థితిని దాటడం అంటే, ఈ రోజుల్లో ఎందరో మహానుభావులు తమ జీవితాల్లో భరించలేనంత కష్టం వచ్చినప్పుడు ఆలంబనగా చేసుకొని కష్టాల నుండి గట్టెక్కిన అన్నమయ్య కీర్తన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకటి వేళల అలపైన వేళలను ఆకటి వేళల అలపైన వేళలను తేకువ
హరినామమే దిక్కు మరి లేదు ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు ఆకటి వేళల అలపైన వేళలను కొరమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ కొరమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరవడి పొరుల చేజిక్కిన వేళ కొరమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరవడి పొరుల చేజిక్కిన వేళ వరపైన హరినామం హరి హరి వరపైన హరినామం ఒక్కటే గతిగాక వరపైన హరినామం ఒక్కటే గతిగాక మరచి తప్పిననైనా మరి లేదో తెరగో వరపైన హరినామం ఒక్కటే గతిగాక మరచి తప్పిననైనా మరి లేదో తెరగో ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు ఆకటి వేళల అలపైన వేళలను ఆపద వచ్చిన వేళ ఆరడి పడిన వేళ ఆపద వచ్చిన వేళ ఆరడి పడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ ఆపద వచ్చిన వేళ ఆరడి పడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ ఓపినంత హరినామం ఒక్కటే గతిగాక ఓపినంత హరినామం ఒక్కటే గతిగాక మాపుదాకా పొరలిన మరి లేదో తెరగో మాపుదాకా పొరలిన మరి లేదో తెరగో ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు ఆకటి వేళల అలపైన వేళలను సంకెల బెట్టిన వేళ చంపబిలచిన వేళ సంకెల బెట్టిన వేళ చంపబిలచిన వేళ అంకిలిగా అప్పుల వారాగిన వేళ సంకెల పెట్టిన వేళ చంపబిలచిన వేళ అంకిలిగా అప్పుల వారాగిన వేళ వెంకటేశు నామమే విడిపించగతిగాక వెంకటేశు నామమే విడిపించగతిగాక మంకు బుద్ధి పొరలిన మరి
ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కుమరి లేదు. ఆకటి వేళల అలపైన వేళలను చాదస్తం కాకపోతే ఇలా పాటలు పాడితే సమస్యల నుంచి బయటపడతామా అనే ప్రశ్న ఉదయించడం తప్పు కాదు, చాలా సహజం. కష్టాలకు మెదడు, శరీరం, మనసు అతిగా ప్రభావితం కాకుండా ఈ హరినామ జపం ఆ సర్వాంతర్యామి మనతోనే ఉన్నాడు, కొంచెం ఓపిక పడితే ఏం చేయగలమో ఆలోచించి చేస్తే త్వరగా కష్టం నుంచి బయట పడగలము అన్న సద్వివేకము, యుక్తాయుక్త విచక్షణ ఆయన మనకున్నాడు అనే భరోసా నుంచి వస్తుంది. ఎంత చెట్టుకంత గాలి అంటారు, ఎవరికి తగ్గినట్టుగా వారి కష్టాలుంటాయి. హరినామాన్ని ఆసరాగా చేసుకొని ఆయనకే మన బాధలు, బంధాలు అన్నీ చెప్పుకొని ఆ కష్టాలను అధిగమిద్దాం. ధన్యాస్మి. స్వస్తి.